హైదరాబాద్ కోటి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తరగతులు బహిష్కరించి కళాశాల గేటు ముందు బైఠాయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని, కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని విద్యార్థినులు ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. తమ డిగ్రీ పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 నెలల్లో డిగ్రీ పూర్తి అవుతుందని, తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని బిల్ పాస్ చేయకుండా జస్ట్ పేరు మార్చేసిరు. సర్టిఫికేట్ అదే వచ్చింది, ఎగ్జామ్స్ పైన అది వచ్చింది. నెక్స్ట్ చాకలి ఐలమ్మ పెట్టిరు, దాన్ని బిల్ పాస్ చేయలేదు. జస్ట్ నేమ్ చేంజ్ చేస్తే అయిపోతుందా మ్యామ్? రికగ్నేషన్ ఇవ్వాలి కదా సెంటర్ నుంచి, యూజీసీ రికగ్నేషన్. బిల్ పాస్ కావాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. కరెక్టే, నేను అష్యూరెన్స్ తీసుకున్నాను. నేను గవర్నమెంట్ దగ్గర అష్యూరెన్స్ తీసుకున్నాను. రేపు అసెంబ్లీ సమావేశంలో మన బిల్ పాస్ అవుతుంది. ఇట్లా కాలేజ్ మాకు ఇట్లా అయిందని చెప్పి మేము జస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది బిల్స్ పాస్ చేస్తారో చేయరో అది వాళ్ళ ఇష్టం. మేము ఉద్యమం లేకుండా ఏది సాధించలేము. మేము చేస్తున్నది కూడా కరెక్టే.